అవును సార్. బయట రెడ్డి గారు నమస్తే. హలో. నమస్తే నమస్తే మేడం. ఏమయ్యా మరి ఇప్పుడు అందరిది అయిందండి, మీదే ఆగింది. మరి నేను ఒక మాట, ఇప్పుడు నిన్న మీటింగ్ కూడా అయింది. నిన్న మొన్న పొద్దుగాల మాట్లాడినా నేను నరసరెడ్డి గారితో. మరి ఏసీ సార్ అయితే సీరియస్ గా ఉన్నాడు. మరి ఇవాళ అయితదా అవ్వదా, అవ్వకుంటే చెప్పు, నేను ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ను పంపిస్తాను అంటున్నాడు డైరెక్ట్ గానే. వస్తే వాళ్ళు ఏదో ఒక కేసు అయితే రాస్తారు, రాయకుండా అయితే పోరు. ఇప్పుడు మీరు నాకు ఒకటే క్లారిటీగా చెప్పాలి, మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా. ఇచ్చే ఉద్దేశం లేకుంటే నేను సార్ వాళ్ళకి చెప్తా, సార్ ఇట్లా అన్నారు సార్ వాళ్ళు ఇయ్యరంట అని. ఇప్పుడు జిల్లా మొత్తం చేసి మీ ఒకటి ఇన్ని రోజులు ఆపుడు కరెక్ట్ కాదు అది. మీరు ఇచ్చే సంవత్సరం ఒకసారి. మీరు నన్ను ఇప్పుడు ఆఫీసర్ దగ్గర నన్ను ఇబ్బంది పెట్టదు కదా. మీరు సార్ ఇప్పుడు ఈఎస్ గారు ఫోన్ చేసిండు, మీకు చెప్పిండు సార్, అప్పుడు నేను పక్కనే ఉన్నా. ఆయన ఎత్తకుంటే మీకు ఫోన్ చేసిండు సార్. నిన్న మీటింగ్ అయింది, నిన్న గుర్తు అన్ని అయినాక మరి అదెందుకు ఆపుతున్నారు, ఏంది కారణం ఏంది. ఇవాళ నిన్న మీటింగ్ అయింది కరీంనగర్ లో. అయితే ఇవాళ మాట్లాడతా సార్, చేయకుంటే చెప్తా సార్ మీకు, ఇక మీ ఇష్టం సార్ అన్న. అని ఇంత ముందు కూడా ఫోన్ చేసిండు. నర్సరెడ్డి గారితో మాట్లాడితే, సరే నేను బయట ఉన్నా, వస్తున్నారుగా రండి మేడం చేద్దాంలే అని అన్నాడు. మీరు లేరు నిన్న. నేను వచ్చిన నిన్న కరీంనగర్ మీటింగ్ చూసుకొని ఇటే వచ్చిన, మెట్పల్లోనే ఉన్నా. నేను అడుగుతా మేడం నర్సరెడ్డి, నాకు ఏ విషయం చెప్పండి. అయితే ఒకటి విషయం ఏంటంటే, మీరు లోకల్లో లేకపోయినా ఆయన లోకల్లో లేకపోయినా మీరు అనుకుంటే 5 నిమిషాల పని అది. సరే. ఇప్పుడు ఆయన లేడని మీరు లేరని ఆయన ఇప్పుడు ఇన్ని రోజులు ప్రళయం చేయడం కరెక్ట్ కాదు. కేసు అయిన తర్వాత నేను చేసేది ఏముండదు. వాళ్ళు ఏదో ఒక కేసు అయితే ఈజీగా పొద్దున 8 గంటలు మొదలు పెడితే 11 వరకు ఏదో అఫెన్స్ దొరుకుతుంది, బార్ అయినా షాప్ అయినా. కేసు చేయడం ఎంతసేపు చెప్పండి. అనవసరంగా కేసు రాయించుకొని పైసలు కట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇచ్చేది అది సంవత్సరం ఒకసారి సార్లకు పోయేటివి. ఇప్పుడు అందరు ఇచ్చి మీరు ఆపితే వాళ్ళని ఏమనుకుంటారు సార్ వాళ్ళు. చైర్స్ పట్టరమ్మా. సరేనమ్మా, నేను అడిగి ఒకసారి కనుక్కొని నాకు ఏ విషయం చెప్పండి. సరే సరే. అయ్యే ప్రయత్నం చేయండి, ఇక చెప్పడం కాదు, ఇవాళ అయ్యే ప్రయత్నం చేయండి కొంచెం. సరే.